విజయవాడలో మావోయిస్టులు మకాం వేయడం వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్టు తెలుస్తోంది. మావోయిస్టులు విజయవాడ ఆటో నగర్ని ఎందుకు షెల్టర్ జోన్గా ఎంచుకున్నారు అనేది అనుమానాలకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని టెన్షన్ పెడుతున్నటువంటి మావోయిస్టుల మకాం ఏపీలో, ముఖ్యంగా అమరావతిలో పెద్ద ఎత్తున దాడులకి ప్లాన్ చేశారా అనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఎక్కడెక్కడ దాడులకి ప్లాన్ చేశారు, దాడుల కోసమే, కేవలం దాడులు చేయడం కోసమే నెల రోజుల నుంచి ఆటో నగర్లో బిల్డింగ్ అద్దెకు తీసుకున్నారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. 28 మంది మావోయిస్టులు ఒకే బిల్డింగ్లో ఎందుకున్నారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టులపై వరుస ఎన్కౌంటర్లకు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ వేశారా అనేది తెలియాల్సి ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని, దాంట్లో ముఖ్య నేతలను టార్గెట్ చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది కాబట్టి బీజేపీ ఉంది, ఆ బీజేపీ ఉండడంతో ఏపీని టార్గెట్ చేసినట్టు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మావోయిస్టుల మకాం వేయడం పైన అనుమానాలు ఉన్నాయన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ. అమరావతిలో ఏం ప్లాన్ చేశారో పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎస్పీతో మాట్లాడారు, బిగ్ టీవీతో ఎస్పీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. కృష్ణా జిల్లాలో భారీ ఎత్తున కూడా డంపు దొరికింది. ఈ డంపుకి సంబంధించి కూడా 28 మంది మావోయిస్టులు దొరికారు. 28 మావోయిస్టులకు సంబంధించి కీలకమైన వ్యక్తులు, దాంట్లో దేవుకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఎవరు ఉన్నారు, ఎందుకు ఇక్కడ షెల్టర్ అయ్యారు, దీనికి సంబంధించి కూడా కృష్ణా జిల్లా ఎస్పీ ఉన్నాడు. సో విద్యాసాగర్ నాయుడు అడుగుదాం, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ ఉన్నారు చూద్దాం. సార్ చెప్పండి, ఏంటి సార్ అసలు దాదాపుగా చాలా చోట్ల ఆపరేషన్ కంగారు కొనసాగుతుంది. సో విజయవాడ కేంద్రంగా ఈ వ్యవహారం ఎట్లా కొనసాగుతుంది? ఇక్కడ మనకు వచ్చిన credible inputs and batti we have done a swift operation. Based on that, we have caught around 28 people, out of which 21 mandi female unnarandi, rest of them are male. ఇది చూసుకుంటే మనకి ఇది ఈజ్ అ వెరీ ఫాస్ట్లీ డన్ ఆపరేషన్. ఇక్కడ కొన్ని వెపన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అది మన క్లూస్ టీము వీళ్ళందరూ వచ్చారు కాబట్టి దే విల్ డూ దేర్ వర్క్ ప్రాపర్లీ. దే విల్ లిస్ట్ అవుట్ వాట్ ఎవర్ ఇస్ దేర్. సార్ హెడ్మా కూడా ఈ ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నారు, ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించారంటున్నారు, ఏంటి సార్ అది? దాని మీద మనకి క్లియర్ కట్గా వీ కాంట్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ దట్, ఎందుకంటే అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర ఎక్కడ లేదు. ఎందుకంటే ఈరోజే హిడ్మా అక్కడ మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయాడు కాబట్టి టిల్ వాట్ ఎక్స్టెంట్ దట్ ఈస్ కరెక్ట్ అన్నది వీ కాంట్ కన్ఫర్మ్. సార్ అమరావతిని షెల్టర్, ఇక్కడ వీవీఐపీలు నిత్యం కార్యకలాపాలు కొనసాగుతాయి. సో ఇక్కడ షెల్టర్ తీసుకోవటం అంటే షెల్టర్ తీసుకున్నది ఇక్కడ ఉన్న కార్యకలాపాల కోసం ఇక్కడ షెల్టర్ ఉన్నారు, అది మనం ఓన్లీ త్రూ ఇన్వెస్టిగేషన్ అది బయటపడుతుందండి. ఎట్ దిస్ స్టేజ్ వీ కెనాట్ టెల్ దట్. అంటే మీరు ఇప్పటివరకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఏదో ఒక యాక్టివిటీ కోసం వచ్చిన అంటే డెఫినెట్లీ వాళ్ళు అఫెన్స్ చేయడానికే ఉంటారు కదండి, వాళ్ళు ఏమీ అట్లా కూర్చొని వెళ్ళిపోతానికి ఉండరు కాబట్టి వాళ్ళు దే హ్యావ్ కమ్ ఫర్ డూయింగ్ అన్ అఫెన్స్ అన్నదే. దట్ ఈస్ ద ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ విచ్ వీ హ్యావ్, దట్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్ త్రూ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు దొరికిన దేవ్ యాక్టివిటీ ఏంటి, ఎక్కడెక్కడ ఈ సోదాలు కొనసాగినాయి? మనకి ఎవరు దేవ్ అన్న ఆయన ఎవరు దొరకలేదండి. మనకు వచ్చేసి దేవ్జీ అన్న ఆయనకు సంబంధించిన ప్రొటెక్షన్ టీము ఇక్కడ ఉన్నది అని చెప్పి ఆ 28 మందిలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎక్కడెక్కడ ఈ సోదాలు జరిగిన ఏపీలో రిమైనింగ్ ఇంకా ఈ జిల్లా కాకుండా ఇంకో 4 జిల్లాల్లో జరిగినట్టు తెలుస్తుంది. ఆయా జిల్లాలో ఆ పర్టికులర్ ఆపరేషన్స్ కంక్లూడ్ అయినప్పుడు దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. అంటే పోలీసులు చాలా పకడ్బందీగా వ్యవహరించి ఒక డంపు అంటే ఒక కీలకమైన స్థావరాన్ని కనుగొన్నారు. దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఏరియాలో మావోయిస్టులు. సో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఎటువంటి యాక్టివిటీ తీసుకోబోతా ఉన్నారు అంటే ఇప్పుడు కూడా మన వాళ్ళు బాగా ఎఫిషియెంట్గా ఉండబట్టి ఇది పట్టుకున్నామన్న విషయం ఫస్ట్ అందరూ కూడా గుర్తించాల్సిన విషయం. అది ఒకవేళ ఎఫిషియెంట్గా లేకపోతే వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయి వేరే చోటకి వెళ్తారు. ఇక్కడ చాలా రోజుల నుండి వాళ్ళు ఉన్నారు అండ్ మన ఏపీ పోలీస్ బాగా ఎఫిషియెంట్గా ఉంది కాబట్టి హియర్ వీ హ్యావ్ కాట్ దెమ్. సో ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఎవరు వచ్చినా సరే మాకు తెలుస్తుంది, పట్టుకుంటాం. ఏపీ ఈజ్ నాట్ ఏ సేఫ్ ప్లేస్ ఫర్ దెమ్, దట్ మచ్ వీ కెన్ అష్యూర్. సో ఇది మొత్తం మీద చూసుకుంటే మావోయిస్టులకు సంబంధించి అమరావతి కేంద్రంగా ఏదో ఒక యాక్టివిటీని కొనసాగించేందుకు మాత్రమే ఇక్కడ డంపు అంటే ఇక్కడ ఉన్నట్లు కూడా ఎస్పీ చెప్తున్నారు. ఎందుకు వచ్చారు, ఏం చేయబోతున్నారు, దానికి కారణం ఏంటనే దానికి సంబంధించి విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం మావోయిస్టులకి షెల్టర్ జోన్ కాదు అని చెప్పి కృష్ణా జిల్లా ఎస్పీ అంటున్నారు. ఓటర్ స్టూడియో. ఇటుక భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టుగా మావోయిస్టులు విజయవాడ కేంద్రంగా భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఒకవేళ అనుమానాలు కనుక నిజమే అయితే ఒక పెద్ద కుట్రను భగ్నం చేసినట్టుగా భావించవచ్చు. ఇవాళ ఉదయం హిడ్మా ఎన్కౌంటర్, హిడ్మా గత కొద్ది నెలలుగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతూ తప్పించుకుంటున్నాడు.
ఎన్నో భారీ భారీ ఎన్కౌంటర్స్ జరిగినా కూడా హిడ్మా అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకునేవాడు. సో ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రెగుట్టలో ఒక హిడ్మా కోసమే దాదాపుగా 4-5 వేల మంది బలగాలు జల్లడబట్టాయి, అణువణువు గాలించాయి. అయినా వాళ్ళందరినీ కళ్ళు గప్పి మరీ తప్పించుకున్నాడు హిడ్మా. కర్రెగుట్టల నుంచి తప్పించుకున్న హిడ్మా ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డాడు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఒకసారిగా పదుల సంఖ్యలో దాదాపుగా 31 మంది మావోయిస్టుల్ని ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హిడ్మా చనిపోయిన తర్వాత, హిడ్మా ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆయన బ్యాగ్లో నుంచి ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యమైన సమాచారం ఉంది మావోయిస్టులకు సంబంధించి. విజయవాడలో ఆటో నగర్లో ఒక బిల్డింగ్లో దాదాపుగా 28 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా తన డైరీలో రాసుకున్నారు. ఎందుకంటే ఆపరేషన్లు ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నారు, ఎవరెవరు ఆ సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ షెల్టర్ జోన్లో ఎవరున్నారనే దానిపైన ఎప్పటికప్పుడు వాళ్ళు సమాచారం కోసం వాళ్ళకి వాళ్ళ గైడెన్స్ ఇవ్వడం కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ కార్యకలాపాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వ్యూహాలు అందించడం కోసం కావచ్చుగా డైరీలో హిడ్మా రాసుకున్నాడు. ఆ డైరీనే కీలకంగా మారింది. ఆ డైరీలో విజయవాడలో ఆటో నగర్లో షెల్టర్ జోన్ ఎంచుకొని 28 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా పక్కా సమాచారం తెలుసుకోవడంతో అక్కడి నుంచి ఆక్టోపస్ బృందాలు బిల్డింగ్ను చుట్టుముట్టాయి. ఆ బిల్డింగ్లో దాదాపుగా 3 గంటల పాటు ఆపరేషన్ కొనసాగించాయి. 28 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత విజయవాడ ఆటో నగరే కాదు, ఏలూరులో కూడా 12 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులో 8 మంది పురుషులు, తర్వాత 4 మహిళా మావోయిస్టులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో కలకలం రేగింది. అడవుల్లో నుంచి ఆంధ్రాలోకి వచ్చి జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరికి అనుమానం రాకుండా కొద్ది రోజులుగా, నెలలుగా వాళ్ళు తమ కార్యకలాపాలని కొనసాగిస్తున్నారు. అయితే విజయవాడని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు, విజయవాడను టార్గెట్ చేసుకొని అంటే విజయవాడని ఒక షెల్టర్ జోన్గా ఎందుకు ఎంచుకున్నారు, ఏమైనా విజయవాడలో భారీ దాడులకు ప్లాన్ చేశారా? ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనే అంశం పైన, ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో 2026 జనవరి 31 కల్లా మావోయిస్టులు దేశంలో ఉండకుండా చేస్తామని అమిత్ షా అనేక సందర్భాల్లో ప్రకటిస్తూ వస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఆపరేషన్ కగార్ చాలా సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్నే సవాల్ చేసే విధంగా తమ ఉనికిని మీరేమీ చేయలేరు, మా ఉనికిని మీరేమీ చేయలేరు, మమ్మల్ని ఆపలేరని ఏమన్నా మెసేజ్ ఇద్దామనుకున్నారా, ఏమైనా ప్రతీకారం చేద్దామనుకున్నారా, ఎవరినైనా నాయకుల్ని టార్గెట్ చేద్దామనుకున్నారా? ఎందుకంటే కేంద్రంలో ఉంది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమిలో భాగంగా బీజేపీ ఉంది. అందుకే ఎవరైనా బీజేపీ నాయకుల్ని టార్గెట్ చేసే విధంగా ఏమైనా ప్లాన్ చేస్తారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇవాళ అదుపులోకి తీసుకున్నటువంటి మావోయిస్టులను విచారించిన అనంతరం రేపు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.